నమస్తే. వెల్కమ్ టు జాగో తెలుగు. నేను మీ కృష్ణవేణి. మన హిందూ ధర్మానికి సంబంధించిన త్రిశూలం గుర్తు, స్వస్తికం గుర్తు, ఓంకారం గుర్తులుండే షర్ట్స్, లాల్చీలు ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాల్లో అమ్ముతూ ఉంటారు. అటువంటి డ్రెస్సులు వేసుకొని రికార్డ్ డాన్సులు చేసే వాళ్ళ చుట్టూ అసభ్యకరమైన డాన్సులు చేస్తున్న వీళ్ళని ఏమనాలి? ఇటువంటి వాళ్ళని వదిలిపెడుతున్న మన సంఘాలు, మన హిందువుల్ని వాళ్ళని ఇంకేమని తిట్టాలి? అమ్మవారు కాళీమాత, తార లేదా చిన్నమస్త ఇవన్నీ అమ్మవారి రూపాలు. వాళ్ళ విగ్రహాల్ని మనం అట్లాగే ఆరాధించాలి. విగ్రహం అలా ఉంది కదా అని సేమ్ అలాగే స్టేజ్‌ల మీద కనీసం ఇంక చెప్పడానికి గూడా మాటలు రాకుండా, బట్టలు లేకుండా వెనకాల మొత్తం ఓపెన్ ఉంచి దాదాపు న్యూడ్‌గా అమ్మవారి రూపంలో పెర్ఫార్మ్ చేస్తే, అంటే మన దేవీ దేవతల్ని మనం ప్రతి అమ్మాయిలో అమ్మవారిని చూస్తామే. అమ్మవారి విగ్రహం అట్లా ఉంది గనక, వాళ్ళు అలాగే చూపిస్తారు గనక మేము అదే గెటప్‌తో స్టేజ్‌ల మీద పెర్ఫార్మ్ చేస్తామంటే అది అవమానం కాదా? మన దేవీ దేవతలకు, మన స్త్రీ జాతికి, మన ధర్మాన్ని అవమానించడం కదా! ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతున్నారు? ఇది హిందూ ధర్మం పేరు మీద హిందూ హిందుత్వంలోనే ఉంటూ, హిందూ ధర్మం పేరే చెప్తే, హిందూ దేవతల వేషాలే వేసుకుంటూ జరుగుతున్న ఒక కుట్ర కాదా? అనేది ప్రధానమైన క్వెషన్ ఇప్పుడు. చాలామంది హైందవ ధర్మాన్ని, దేవీ దేవతలను ఆరాధిస్తున్న వాళ్ళు బయట నుంచి శత్రువులు లేరు. ఇదంతా ఇంటర్నల్‌గా కావాలని కొందరు ఇందులో ఉన్న వాళ్ళే ఇట్లా చేస్తున్నారు అనేది. ఎందుకంటే గుళ్ళల్లో రికార్డింగ్ డాన్స్‌లు ఎందుకు చేస్తున్నారు? అసలెక్కడి కల్చర్ ఇది? పవిత్రమైన గుడిలో అసలు జీన్స్ ప్యాంట్ కూడా వేసుకోకుండా పంజాబీ డ్రెస్‌లు, చున్నీలు వేసుకొని లేదా చీరలు కట్టుకొని, లంగావోణీలు వేసుకొని, మగవాళ్ళైతే పంచెల్లో రావాల్సిన దాంట్లో పక్కా రికార్డింగ్ డాన్సులు, విపరీతమైన ఎక్స్‌పోజింగు, అక్కడ కాషాయ రంగు అసలు హిందుత్వానికి కాషాయ రంగు ప్రతీకగా భావిస్తాం. ఎవరైనా కాషాయ బట్టల్లో ఉంటే ఇమ్మీడియేట్‌గా మనం చేతులెత్తి నమస్కారం పెడతాం. అటువంటి కాషాయ బట్టల్లో ఉన్నవాళ్ళు రికార్డింగ్ సెంటర్‌లో వాళ్ళు డాన్స్ చేస్తున్నట్టు చేస్తే వాళ్ళ చుట్టూ స్టెప్పులు వేయడం, వాళ్ళకి డబ్బులివ్వడం, వాళ్ళ చుట్టూ వల్గర్ స్టెప్పులు వేయడం. వెనకాలే శివలింగం ఉంటుంది. అక్కడ గుళ్ళు, విగ్రహాలున్నాయి. ఇంత చెండాలం మనం ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నాం? ఇవి కదా! ఇప్పుడు వేరే వాళ్ళు మనల్ని అనడానికన్నా ముందు మన ఇంట్లో చెత్త మనం క్లీన్ జేసుకోవాలి. అమ్మవారి రూపంలో ఒక కాళీమాత ఉగ్ర రూపంలో మీకు చూపించిన విజువల్స్‌లో డాన్స్ జేస్తుంది. అది ఎంత తప్పు? ఒక తల్లి పిల్లాడికో, పిల్లకో పాలిస్తుంది. కానీ నలుగురిలో కొంగు చాటు పెట్టుకుంటుంది. ఇంట్లో ఎట్లాగో పాలిస్తా గాని నడి రోడ్డు మీద పాలిచ్చేలాగా అవయవాల్ని ప్రదర్శన ఎవ్వరు చెయ్యరు. అది పవిత్రమైందే. అది స్త్రీ జాతికి హిందూ ధర్మం ఇచ్చే గౌరవం. మీరు అమ్మవారి గెటప్ అని చెప్తూ అంత నీచమా? అక్కడున్న వాళ్ళు చూడడము, ఇప్పుడు ఈ గుళ్ళల్లో కొంతమంది డాన్సులు జేయడము, అవి హిందుత్వానికి సింబల్స్‌కి సంబంధించిన డ్రెస్‌లో, హిందుత్వం పవిత్రంగా భావించే కాషాయ బట్టలు. అసలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళెక్కడి వాళ్ళు? ఈ బట్టలు ఉన్నంత మాత్రాన మనవాళ్ళేనా? ఈ అమ్మవారి గెటప్‌లో అలాంటి బట్టలు అసలు బట్టలే లేకుండా డాన్స్ చేస్తున్న వెనకాల ఈ డిజైన్ చేసిన వాళ్ళెవరు? వీళ్ళందరినీ ఒక చైన్ ప్రకారం బ్యాక్‌కి వెళ్లి వెనకెవరున్నారో లాక్కొస్తే అసలు వీళ్ళంతా ఎవరు? దేనికోసం జేస్తున్నారు? ఇదెక్కడ పైశాచిక ఆనందం? ఇది జేయడం వల్ల కలిగే వాళ్ళకు వచ్చిన ఒక హ్యాపీనెస్ ఏంది అనేది తెలిస్తే, కుట్రేందనేది తెలిస్తే అన్నీ బయటకొస్తాయి. ఎందుకంటే, వేరే మతాలకు సంబంధించిన దేవీ దేవతల్ని ఇట్లా జేసే ధైర్యం ఎవరికైనా ఉంటదా? ఇప్పుడు ప్రార్థనా మందిరాలుంటాయి. అన్యమత ప్రార్థనా మందిరాలు. అక్కడ ఎవరైనా రికార్డింగ్ డాన్స్ అట్‌లీస్ట్ సినిమా పాటైనా పెట్టుకుంటారా? డాన్స్ అయినా చేస్తారా? అస్సలేవి చేయకుండా పవిత్రమైన ఆ భగవంతునికి సంబంధించిన ప్రేయర్స్ లేదా పాటలు మాత్రమే ఉంటాయి. అది గూడా కొన్నిట్లోనే. అటువంటిది మనకు సంబంధించిన హిందూ ధర్మంలో మాత్రం ఇంత వల్గర్‌గా అవి గూడా కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళే చేస్తున్నట్టుగా ఈజీగా కనిపిస్తుంది. వీళ్ళంతా ఎవరు? అసలు హిందువులేనా? హిందువుల ముసుగులో ఉన్న వేరే వాళ్ళా? లేదా వీళ్ళు పర్వట్టల్లాగా ఇట్లా తయారయ్యారా? ముందు ఇక్కడ ప్రక్షాళన జరగాలి. ఇది చాలా చూడడానికి, వినడానికి గూడా నీచంగా ఉంది. చాలా విమర్శలు నేషనల్ వైడ్‌గా వస్తుంది. ముఖ్యంగా ఆ అమ్మవారి గెటప్‌లో చేసిన ఆ నాటకానికి సంబంధించి ఇప్పుడు వరల్డ్ వైడ్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. నేషనల్ వైడ్‌గా అయితే ఎందుకిట్లా చేయాల్సొచ్చింది? ఎప్పుడూ లేనిది అని అంత అది కేవలం అమ్మవారి గెటపే గాదు. చాలా చెండాలమైన పోజెస్ ఉన్నాయి. చాలా చెండాలమైన డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు. అక్కడ చూపించరానిదంతా చూపించారు. ఏది చూపించాలి? ఏది చూపించొద్దు? తత్వం ఏంటి? అనేది మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా అమ్మవారిని హాయిగా మంచి పట్టు చీర కట్టి చూపించొచ్చు. లేదా ధోతి కట్టి చూపించొచ్చు. టేక్. అమ్మవారిని మంచి పట్టు చీరలో గొప్పగా మనమందరం చేతులెత్తి నమస్కరించేలాగా చేసిన సందర్భాలున్నాయి. అట్లా చూపించొచ్చు. కానీ ఇంటెన్షనల్‌గా చాలా దృష్టంతా వేరే రకంగా పోయేలాగా చేసి ఏం సాధిద్దాం అనుకున్నారు? దయచేసి ఇటువంటివి ఇంకొకసారి ఎవరు వెర్రి వేషాలు వేయొద్దంటే మనం అందరం ఏకమై ఆ ఒరిజినల్ వీడియోస్ కింద రిపోర్ట్‌లు కొట్టడము, లేదా కంప్లెయింట్స్ ఇవ్వడము, లేదా డిస్‌లైకులు చేయడం చేస్తే ఇటువంటి వాళ్ళ ఆగడాలు ఆగుతాయి. మీకు తెలిసి గుళ్ళల్లో ఎవరైనా పిచ్చి పాటలు పెట్టడమో, లేకుంటే సినిమా పాటలు పెట్టడమో, ఇటువంటి రికార్డింగ్ డాన్స్‌లు ఉంటే దాదాపు సౌత్‌లో అయితే అక్కడే కొడతారు వాళ్ళని. ఏ గుడికొచ్చి ఈ పాట పెట్టడం అని. ఈ దరిద్రం ఎక్కడ కనిపించినా ఇమ్మీడియేట్‌గా ఎదురు తిరగండి. గుళ్ళల్లో ఇటువంటి దరిద్రాలు చేసే వాళ్ళని నడి రోడ్డు మీదికి లాగి కొట్టండి. థాంక్ యూ.